ఓటమి తర్వాత జగన్ ఇంటికి కేసీఆర్ ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారట. అక్కడ అసలు రాజధానిలో మరి నాకేమీ ఆసక్తి లేదని ఏపీకి 3-4 రాజధానులని చివరికి కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మార్చేశారు. అయితే ఇక్కడ ఇలా ఉంటే అక్కడ కేసీఆర్ తెలంగాణని కష్టపడి తీసుకొని వచ్చి ఆయనకి అక్కడే దిక్కు దివాణం లేకుండా పోయింది. 2 ఏళ్లకే ఆయన చేసిన పనులు ప్రజలకి మొహం మొత్తేసి కొత్త వ్యక్తిని అయినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించేశారు. అది నిజంగా కేసీఆర్కి భారీగా అయితే పడిన దెబ్బ. అలాంటి వ్యక్తితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. ఇలాంటి వాళ్ళ యొక్క పరిచయాలు ఎంతవరకు కొరగాని కొయ్యగానే మిగిలిపోతాయి. కాబట్టి కాస్తంత ఆలోచన చేస్తే మంచిదనేది సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఎలక్షన్స్లో ఎన్నికైన సందర్భంగా రెండోసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళిద్దరికి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. మొత్తానికి ఆయన కొన్ని జలాలకి సంబంధించిన నీళ్ల విషయంలో మాత్రమే ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడాయి. కానీ ఆ తర్వాత నుంచి కల్తీకి సంబంధించిన విషయంలోనూ మరొక ఉక్కుపాదం మోపాలని కోరినా ఇంకా పటిష్టమైనటువంటి బందోబస్తు రాలేదు. కానీ ఇప్పుడు త్వరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయంటూ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక కేసీఆర్ ఇద్దరు కలిసి బాగానే డిస్కస్ చేసుకున్నారట. సో మొత్తానికి వాళ్ళ మీద ఎంత అభిమానం ఉన్నా వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళే నమ్మలేకపోతున్నారట. అదే అంటారు, జోగి జోగి రాలితే బూడిద రాలిందని. ఇద్దరు మంచి వాళ్లే, కానీ మీతో ఉండేవాళ్లే జాగ్రత్త అంటున్నారు అభిమానులు.